మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ మ్యాథ్స్ క్లాస్ రూమ్. ఇంతకుముందు వీడియోలో మనం ట్రిగ్నామెట్రీ చాప్టర్ని స్టార్ట్ చేసుకొని కొన్ని కీ పాయింట్స్ చెప్పుకొని ఉన్నాం. ఆ కీ పాయింట్స్ నేర్చుకుంటేనే మనం ఎక్సర్సైజ్ 11.1లో ఉండే ప్రాబ్లమ్స్ని మనం చేయగలం. సో ఆ కీ పాయింట్స్ ఏందనేది ఒకసారి బ్రీఫ్గా గుర్తు చేస్తాను మీకు. మనం ఆ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం అంటే నేమ్స్ నేర్చుకున్నాం. ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఒక 6 ఫంక్షన్లు ఉన్నాయి, వాటి నేమ్స్ నేర్చుకున్నాం. సైన్ తీటా, కాస్ తీటా, ట్యాన్ తీటా, కొసీకెంట్ తీటా, సీకెంట్ తీటా, కాట్ తీటా. ఆ తర్వాత వాటి నేమ్స్ నేర్చుకున్న తర్వాత వాటి మధ్య ఇన్వర్స్ రిలేషన్ ఉంది. ఇన్వర్స్ రిలేషన్, రెసిప్రోకల్ రిలేషన్ అని కూడా అంటాం మనం. సైన్ తీటాకి కొసీకెంట్ తీటాకి, సైన్ తీటాకి కొసీకెంట్ తీటాకి ఇన్వర్స్ రిలేషన్ ఉంది. ఏంటది? సైన్ తీటా ఈజ్ఈక్వల్ టు 1 కొసీకెంట్ తీటా. లేదంటే ఈ రెండు ఇంటర్చేంజ్ అవుతాయి. కొసీకెంట్ తీటా ఈజ్ఈక్వల్ టు 1 సైన్ తీటా. అట్లాగే కాస్ తీటాకి సీకెంట్ తీటాకి, ట్యాన్ తీటాకి కాట్ తీటాకి ఇన్వర్స్ రిలేషన్ ఉంది ఈ విధంగా. సో వాటి ఫస్ట్ పేర్లు నేర్చుకున్నాం, తర్వాత ఇన్వర్స్ రిలేషన్ నేర్చుకున్నాం. ఆ తర్వాత ట్రిగ్నామెట్రిక్ రేషియోస్. ఇవేంటంటే ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఎలా నేర్చుకున్నాం మనం? అసలు ఈ ట్రిగ్నామెట్రీ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి మాత్రమే వర్తిస్తుంది అని చెప్పి కూడా తెలుసుకున్నాం. సో దానిలో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సైన్ తీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్స్, కాస్ తీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్స్, ట్యాన్ తీటా అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఈ విధంగా 6 ఫార్ములాస్ నేర్చుకున్నాం. ఈ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ వీటిని ఫార్ములాస్ అని కూడా పిలుస్తాం మనం. సో ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్. నెక్స్ట్ ఇంకా ఏం గుర్తు చేసుకున్నామంటే మనం పొద్దున ఏం నేర్చుకున్నామంటే పైథాగరస్ థీరం కూడా నేర్చుకున్నాం. పైథాగరస్ థీరం, ఈ పైథాగరస్ థీరం దేనికి సంబంధించిందంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి సంబంధించింది. ఆ స్టేట్మెంట్ ఏందో కూడా మనం చూసుకున్నాం. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద స్క్వేర్ ఆఫ్ హైపోటెన్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ అదర్ 2 సైడ్స్ అని చెప్పిన స్టేట్మెంట్ని రాసుకున్నాము. ఆ స్టేట్మెంట్ నుంచి సపోజ్ ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది. సో 90 డిగ్రీస్కి ఆపోజిట్గా ఉండేదాన్ని మనం హైపోటెన్స్ అంటాం. సో స్క్వేర్ ఆఫ్ హైపోటెన్స్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ అదర్ 2 సైడ్స్. అంటే ఇదొక సైడు వాటిని స్క్వేర్ చేసి సమ్ చేయడమే. ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూడండి, పీక్యూఆర్ అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్, క్యూ దగ్గర 90 డిగ్రీస్ ఉంది కాబట్టి దీనికి ఆపోజిట్గా ఉండేది ఇది ఆపోజిట్ సైడు, ఇది హైపోటెన్సు. సో ఈ హైపోటెన్స్ కాబట్టి స్క్వేర్ ఆఫ్ హైపోటెన్స్ పిఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇదొక సైడు వీటిని స్క్వేర్ చేయాలి, ఆ తర్వాత సమ్ చేయాలి. సో ఇవన్నీ కూడా మనం ట్రిగ్నామెట్రీ ప్రాబ్లమ్స్ చేయాలంటే ఇవన్నీ కూడా అవసరం అవుతాయి. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 11.1లోకి ఎంటర్ అవుతున్నాం. చాలా ఈజీగా ఉంటాయి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో ఆ ప్రాబ్లమ్స్ ఏంటో ఒకసారి చేస్తాం మనం. Students, first question, in a right angle triangle ABC, in right angle triangle ABC 8 centimeters, 15 centimeters, 17 centimeters are lengths of AB, BC and CA respectively. Then find out sin A, cos A and tan A. Sin A, cos A and tan A. సో స్టూడెంట్స్, ఈ క్వశ్చన్ని ఎంత ఈజీగా చేస్తామో చూడండి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి సంబంధించినవే అని చెప్పుకున్నాం మనం. ఇక్కడ మన ట్రయాంగిల్ పేరు ఏంటంటే ఏబిసి అనేటువంటి ట్రయాంగిల్ మంది గివెన్లో ఇచ్చినటువంటిది. సో ఏబిసి అనే ట్రయాంగిల్ వేసుకుంటాం. ఇక్కడ మనకు ఎక్కడ 90 డిగ్రీస్ అనేది మనకు చెప్పలేదు మనకి ఇక్కడ. సో ఇక్కడ
ఏబిసి చెప్పుకున్నాం. అయితే ఏబిబిసిసిఏ యొక్క లెంత్లు ఇచ్చినారు. సో ఏదైతే పొడవు ఎక్కువ ఉంటుందో సిఏ 17 సెంటీమీటర్స్ అన్నారు. ఏబి వచ్చి 8 సెంటీమీటర్స్, బీసీ వచ్చి 15 సెంటీమీటర్స్. ఏదైతే పొడవు ఎక్కువగా ఉంటుందో సిఏ పొడవు ఎక్కువ అనమాట. దీన్ని మనం హైపోటెన్స్గా రాసుకోవాలి 17 సెంటీమీటర్స్. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 3 సైడ్స్ ఉంటాయి. అన్నిటికంటే పొడవైంది వచ్చేసి హైపోటెన్స్. కాబట్టి ఇచ్చిన లెంత్లో 8, 8, 15, 17. అవుట్ ఆఫ్ దీస్ 3, 17 ఈజ్ ద లాంగెస్ట్ సైడ్. సో ఇట్ ఈస్ హైపోటెన్స్. నెక్స్ట్ 8 to 15 ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ 8 పెట్టి ఇక్కడ 15 పెట్టుకోవచ్చు, లేదంటే ఇక్కడ 15 పెట్టి. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు. ఏబి 8 అన్నాడు, సో ఇక్కడ 8 పెట్టాలి. బీసీ 15 అన్నారు, కాబట్టి ఇక్కడ 15 పెట్టాలి. సో ఈ విధంగా మెజర్మెంట్స్ పెట్టేసాం. ఇప్పుడు మనల్ని సైన్ ఏ అంటే ఏంది? పొద్దున్న రాసుకున్నాం. ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ రాయాలి. ఇప్పుడు మనం ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఫార్ములాస్ ఇందాక కూడా రాశాను. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ సైడ్ టు ఏ బై హైపోటెన్స్. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ సైడ్ టు ఏ బై హైపోటెన్స్. నెక్స్ట్ అంటే ఇక్కడ ఆపోజిట్ సైడ్ టు ఏ అంటే ఏ, ఇది ఏకి ఆపోజిట్గా బీసీ బై హైపోటెన్స్ ఏసీ. కాబట్టి దీని వాల్యూ రాస్తే బీసీ 15/17. నెక్స్ట్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు adjacent side to A by hypotenuse. అంటే ఇక్కడ అడ్జసెంట్ సైడ్ అంటే ఇది ఎలాగూ హైపోటెన్స్ మనకు తెలుసు. కాబట్టి అడ్జసెంట్ సైడ్ అంటే ఏబి బై హైపోటెన్స్ ఏసీ. సో దీని వాల్యూ ఎంత? ఏబి వాల్యూ 8 బై ఏసీ వాల్యూ 17. నెక్స్ట్ tan A is equal opposite side to A by adjacent side to A. This is equal BC by AB. సో వాల్యూస్ 15/8. సో ఈ విధంగా ఎంత ఈజీగా ఈ ప్రాబ్లం చేసాము చూడండి. సో ఈ ప్రాబ్లం కంప్లీట్ అయింది. సో మీరు ఒకసారి నోట్ చేసుకోండి నోట్బుక్స్లో. ఓకే స్టూడెంట్స్, అవర్ సెకండ్ క్వశ్చన్. ద సైడ్స్ ఆఫ్ a right angle triangle PQR are PQ is equal to 7 centimeters, QR is equal to 25 centimeters and angle P is equal to 90 degrees respectively. Then find tan Q minus tan R. So my dear students, so ఈ ప్రాబ్లము జాగ్రత్తగా గమనించండి. మనకి ఇచ్చిన ట్రయాంగిల్ పేరు PQR. అంటే ఈ ప్రతిదీ కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిలే. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం, PQR పెట్టుకున్నాం. అయితే ఇక్కడ పేర్లు P ఎక్కడ ఉండాలి, Q ఎక్కడ ఉండాలి, R ఎక్కడ ఉండాలి, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏం చెప్పారు? యాంగిల్ P ఈజ్ ఈక్వల్ టు 90 degrees. కాబట్టి P అనే లెటర్ ఇక్కడే ఉండాలి 90 degrees దగ్గర. ఇంకా QRలో మన ఇష్టం. ఇక్కడ Q పెట్టుకుంటే ఇక్కడ R, లేదంటే ఇక్కడ Q పెట్టుకుంటే ఇక్కడ R. సో ఇది డయాగ్రామ్ వచ్చింది. నెక్స్ట్ ఏ వాల్యూస్ మనం పెట్టుకుంటే PQ 7 సెంటీమీటర్స్, PQ వాల్యూ 7, QR 25 ఇచ్చాడు. సో PR వాల్యూ ఇవ్వలేదు. సో దీనికే మనకు పైథాగరస్ రూల్ ఉపయోగపడుతుంది. అంటే ఒక ట్రయాంగిల్లో 3 మెజర్మెంట్స్ ఇవ్వకుండా 2 మెజర్మెంట్సే ఇచ్చినప్పుడు 3వ మెజర్మెంట్ని మనం పైథాగరస్ రూల్ ప్రకారం కనుక్కుంటాం. ఇన్ ట్రయాంగిల్ PQR యాంగిల్ P is equal to 90 degrees. So as per Pythagoras theorem, మనం ఏం రాయొచ్చు? స్క్వేర్ ఆఫ్ హైపోటెన్స్ QR స్క్వేర్
క్యూఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ మిగతా రెండింటి యొక్క స్క్వేర్ చేసి సమ్ చేయడమే, అంటే పీక్యూ స్క్వేర్ ప్లస్ పిఆర్ స్క్వేర్. సో ఇప్పుడు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే క్యూఆర్ తెలుసు మనకు 25 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ స్క్వేర్ 7 స్క్వేర్ ప్లస్ పిఆర్ స్క్వేర్. సో 625 స్క్వేర్ అంటే 625 ఈజ్ ఈక్వల్ 49 ప్లస్ పిఆర్ స్క్వేర్. సో దేర్ ఫోర్ పిఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 625 మైనస్ 49. దిస్ ఈజ్ సో 15లో 9 పోతే 6. సో 576 వస్తుంది. ఇది 576 పిఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 576. పిఆర్ ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ 576 అంటే రూట్ ఆఫ్ 576 అంటే 24. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం థర్డ్ సైడ్ కనుక్కునేసాం. థర్డ్ సైడ్ ఎంత వచ్చింది ఇప్పుడు మనకు 24 వచ్చింది. సో ఇది కనుక్కుంటేనే మనం అక్కడ అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ చేయగలం. సో దానికనే పైథాగరస్ థియరం అప్లై చేసి మనం థర్డ్ సైడ్ కనుక్కున్నాం. ఓకే, నౌ వీఆర్ ఏబుల్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ కంప్లీట్లీ. సో ఫస్ట్ tan Q ఆ తర్వాత tan R కనుక్కొని సబ్ట్రాక్షన్ చేద్దాం. రైట్, వాట్ ఈజ్ tan Q? Tan Q. Now tan Q is equal to ఫార్ములా రాయాలి మనం పొద్దున్న రాసుకున్నటువంటి రేషియోస్ ఫార్ములా. ఆపోజిట్ సైడ్ టు Q బై adjacent side to Q. సో ఎంత ఆపోజిట్ సైడ్ టు Q? సో Q ఇక్కడ ఉంది, Qకి ఆపోజిట్ సైడ్ పిఆర్ బై అడ్జసెంట్ సైడ్ టు Q. ఇది అడ్జసెంట్ సైడ్ ఎందుకంటే ఇది హైపోటెన్స్ కాబట్టి అడ్జసెంట్ సైడ్ PQ. సో వాల్యూ రాసుకుంటే 24/7. నెక్స్ట్ tan R is equal opposite side to R by adjacent side to R. సో మనం ఇప్పుడు వాల్యూస్ రాసుకుంటే ఆపోజిట్ సైడ్ టు ఆర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఆర్కి ఆపోజిట్ సైడ్ అంటే పీక్యూ బై ఆర్కి అడ్జసెంట్ సైడ్ అంటే ఇది హైపోటెన్స్ అవుతుంది కాబట్టి ఇది అడ్జసెంట్ సైడ్ పిఆర్. దిస్ ఈజ్ ఈక్వల్ సో పీక్యూ అంటే 7 బై పిఆర్ అంటే 24. సో నౌ tan Q మైనస్ tan R ఈజ్ ఈక్వల్ టు 24/7 మైనస్ 7/24. సో మనం ఎల్సిఎం తీసుకొని దాన్ని చేసేస్తే అదే మన ఆన్సర్. సో అది మీరు కంప్లీట్ చేసుకోవాలి. ఓకే మై డియర్ స్టూడెంట్స్, నోట్స్లో నీట్గా రాసుకోండి, ఎల్సిఎం తీసుకొని చేసుకోండి. Okay, my dear students, our next question, third question. In a right angle triangle ABC, right angle at B, in which A is equal to 24 units, B is equal to 25 units, and angle BAC is equal to theta. Then find cos theta and tan theta. సో ఇక్కడ ఇచ్చినటువంటి డేటా ప్రకారం మనం గీసుకోవాల్సిన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పేరు ABC అనేటువంటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అయితే ఇక్కడ రైట్ యాంగిల్ ఎక్కడ ఉండాలా? బి దగ్గర ఉండాలి. అందువల్ల ఏబీసీ రైట్ యాంగిల్ గీసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీసుకొని బి ఇక్కడ పెట్టుకోవాలి. మనం పెట్టుకున్న తర్వాత ఏ ఈజ్ ఈక్వల్ 24 అన్నారు, బి ఈజ్ ఈక్వల్ 25 అన్నారు. అంటే ఏ అంటే ఏంది? ఇక్కడ స్మాల్ ఏ స్మాల్ బి ఇచ్చారు. అంటే ఏంటంటే ఇక్కడ క్యాపిటల్ ఏకి ఇది ఒక వర్టిసెస్, దీనికి ఎదురుగా ఉండే సైడ్ని మనం స్మాల్ ఏ అని పిలుచుకోవాలి. నెక్స్ట్ క్యాపిటల్ బి అనే వర్టిసెస్కి ఆపోజిట్గా ఉండే సైడ్ని మనం స్మాల్ బి. సో క్యాపిటల్ ఏకి ఎదురుగా స్మాల్ ఏ, క్యాపిటల్ బికి ఎదురుగా స్మాల్ బి, క్యాపిటల్ సికి ఎదురుగా స్మాల్ సి. వీటిల్లో ఏ వాల్యూ ఇచ్చారు? బి వాల్యూ ఇచ్చారు, సి వాల్యూ ఇవ్వలేదు. సో సి వాల్యూని ఎలా కనుక్కోవాలి మనం? పైథాగరస్ రూల్ ప్రకారం. ఎందుకంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 2 వాల్యూస్ ఇచ్చినప్పుడు 3వ వాల్యూ కనుక్కోవాలంటే
కేవలం పైథాగరస్ రూల్ మాత్రమే ఉపయోగపడుతుంది. సో పైథాగరస్ రూల్ ప్రకారం మనం యాజ్ పర్ పైథాగరస్ థీరం ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ ఆఫ్ హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్. కాబట్టి ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్రకారం ఇక్కడ ఏసీ వాల్యూ 25 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏబీ స్క్వేర్ అంటే తెలియదు మనకు, సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ అంటే 24 ప్లస్ 24 స్క్వేర్. సో దిస్ ఈజ్ 625 ఈజ్ ఈక్వల్ సి స్క్వేర్ ప్లస్ 576. సో సబ్ట్రాక్షన్ చేస్తే మనం సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 625 మైనస్ 576. సో ఇప్పుడు 15 మైనస్ 6 9. సో దిస్ వాల్యూ ఈజ్ 49. సి స్క్వేర్ ఈక్వల్ టు 49. సో సి ఈజ్ ఈక్వల్ √49. దిస్ ఈజ్ ఈక్వల్ టు 7. సో కాబట్టి మనకు ఇక్కడ ఈ వాల్యూ కూడా వచ్చేసింది. ఆ వాల్యూ ఎంత అంటే 7 అని వచ్చింది. దిస్ ఈక్వల్ టు 7. ఇప్పుడు మనం కాస్ తీటా కనుక్కుంటాం. కాస్ తీటా అంటే ఏంది? ఇక్కడ చూడండి, ఇక్కడ యాంగిల్ బీఏసీ, ఏ దగ్గర మధ్యలో లెటర్ ఎక్కడ ఉంటుందో అక్కడ తీటా పెట్టమన్నారు. యాంగిల్ బీఏసీ అంటే అర్థం ఏంటంటే బీఏసీ, ఇక్కడ మధ్యలో లెటర్ ఏ, బీఏసీ మధ్యలో లెటర్ ఏ ఉంది కాబట్టి ఏ దగ్గర తీటా పెట్టాము. ఇప్పుడు మనం కాస్ తీటా కనుక్కోవాలి, ట్యాన్ తీటా కనుక్కోవాలి. రైట్, కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు నౌ cos theta is equal to adjacent side to theta by hypotenuse. So this is equal to adjacent side to theta का adjacent side AB by hypotenuse AC. సో వాల్యూస్ రాస్తే 7/25. నెక్స్ట్ tan theta ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ సైడ్ టు theta బై adjacent side to theta. So this is equal to so opposite side means BC by adjacent side means AB. So values రాస్తే 24/7. That's all. సో స్టూడెంట్స్, మీరు ఒకసారి బాగా గమనించినట్లయితే ఈ ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఉంటాయి. నోట్బుక్లో రాసుకోండి.